సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోవడంతో భారత ఫ్యాన్స్ గంభీర్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేశారు. వెంటనే గంభీర్ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా ఇంతలా దిగజారిపోవడానికి గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్కు సపోర్ట్గా కొంతమంది మాజీ క్రికెటర్స్ కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరాడు. ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించిన రవిచంద్రన్ అశ్విన్, క్రికెట్ అనేది ఒక స్పోర్ట్స్లో గెలుపోవటములు సహజం. జట్టును నడిపించడం అంత ఈజీ కాదు. అయితే టీమిండియా ఓటమికి గంభీర్ కూడా చాలా బాధపడుతున్నాడు. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం గంభీర్ ఒక్కడినే ఈ ఓటమికి బాధ్యతను చేయడం ఏమాత్రం సరికాదు. జట్టులో ప్రతి ఒక్కరూ ఈ ఓటమికి కారణమే. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, హెడ్ కోచ్ బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగి ఆడలేడు కదా. ఆడాల్సింది ఆటగాళ్లే. కాబట్టి ఆటగాళ్లు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. అంతేకాని ఓటమికి ఒక్కరినే నిందించడం సరికాదు. కోచ్ అనేవాడు కెప్టెన్ ఇంకా టీం కాంబినేషన్ పై మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. గ్రౌండ్లో బాధ్యతగా ఆడాల్సింది ఆటగాళ్లే. కానీ మన జట్టులోని ఆటగాళ్లలో ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఆడినట్లు కనిపించడం లేదు. ఆటగాళ్లు కనీసం ఫైటింగ్ స్పిరిట్ కూడా చూపించినప్పుడు కోచ్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ నేనేమి గంభీర్ను వెనకేసుకురావడం లేదు. తప్పు జరగడం సహజం. అయితే ఇలాంటి ఘోర ఓటములు ఎదురైనప్పుడు జవాబుదారీతనంగా ఉండడం కీలకం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని సరిదిద్దుకోవాలని అశ్విన్ వివరించాడు.